హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్. ఈరోజు మా ఊర్లో వినాయకుడు ఊరేగింపు అనమాట. నైటు ఉదయాన్నే ఇక్కడైతే నేను పొంగళ్ళు అన్నం అలాగే పులిహోర అయితే చేశాను. చాలా మంచి రోజు అనమాట ఈరోజు. అంటే వినాయక చవితి వెళ్ళిన తర్వాత ఈ రోజుకి 15 రోజులు అనమాట. ఇవాళ 21వ తారీఖు అనమాట. సెప్టెంబర్ 21వ తారీఖు మా ఊర్లో వినాయకుడు ఊరేగింపు అలాగ ఉంటుంది. అది మళ్ళీ ఆదివారం రోజైతే నిమగ్నం ఉంటుందనమాట. ఈరోజు వినాయకుడైతే చాలా కళకళలాడిపోతున్నాడనమాట. సాయంత్రం డీజే మీద ఊరేగింపు జరుగుతుంది కదా, అందుకే చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇక్కడైతే నేను ప్రసాదాలైతే తీసుకొచ్చాను. స్వామిని పెట్టిన కాడ నుంచి నాకు ఏదో పని ఉండటం వల్ల అసలు ప్రసాదాలు చేయటం అయితే కుదరట్లేదనమాట. మొత్తానికి ఫైనల్ రోజైతే కుదిరింది. ఈరోజు కూడా ఆదరా బెదరా అన్నట్టుగా వచ్చేసాననమాట. అంటే అందుకే ఫస్ట్ నుంచి లాగ్ అయితే చేయలేదనమాట. నేను ప్రసాదాలు చేసేది మొత్తం వీడైతే తీయలేకపోయాను. త్వరగా వచ్చేసాననమాట. ఇక్కడైతే స్వామి కాడ ప్రసాదాలు పెట్టేసి ముందు రాగానే టెంపుల్ చుట్టూ అయితే తిరిగాను. తిరిగిన తర్వాత రాగానే ఇలా ప్రసాదాలు ఇక్కడ పెట్టేసి కడ్డీలు అయితే వెలిగించి పూలైతే పెట్టేశాను. ఫైనల్గా దండం అయితే పెట్టుకున్నాను అనమాట. ఈరోజు అసలు చాలా ఎగ్జైట్మెంట్గా అయితే ఉందనమాట. ఎందుకంటే ఇదిగండి, ఒక సైడ్ అయితే అలంకరణ కోసం ఒక పక్క అయితే వంట చేస్తూ ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటల లోపు అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. నేను రేపటి వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఒక పక్క అయితే చూడండి ఎన్ని రకాల పూలు అయితే తీసుకొచ్చారు. స్వామివారి కోసం అలంకరణ అయితే చాలా బాగా అయితే చేస్తారనమాట. మా 3 కాలనీలు ఉంటాయి, దగ్గరగా ఉంటాయి. 3 కాలనీల్లో పోటాపోటీగా అయితే అలంకరణ చేస్తారు. అలాగే డీజే సాంగ్స్, అలాగే ఇంకా క్రాకర్స్, ఇవన్నీ కార్యక్రమం అయితే ఉంటుంది. అందుకే ఒక పక్క హడావుడిగా ఉందనమాట. ఎవరి పనుల్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారనమాట. అందులో ఈరోజు ఫైనల్ రోజు అయితే కుదిరిందనమాట. కానీ ఈరోజు కుదిరినా కూడా ఫానీలండి, లాస్ట్ రోజు నాకు ఈ భాగ్యమైనా దక్కిందనమాట. నేను ఈరోజు పులిహోర అలాగే ప్రసాదం, ఇది పొంగల్ అన్నం అయితే చేశాను. ఇక్కడైతే మా పంతులు గారు అయితే ప్రసాదాలన్నీ నేనే కాదు కొంతమంది అయితే చేసుకొచ్చారనమాట. ఇదిగండి మా చెల్లెలు వాళ్ళ అమ్మాయి, మా చెల్లులు, తానైతే ప్రసాదాలు అయితే రకరకాలు అయితే చేసుకొచ్చాము. ఇప్పుడైతే పూజా కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడైతే ఫైనల్గా హారతి అయితే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ గంటలు మోగుతూ ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి అనమాట. అదే మనం తిరుమలకి వెళ్ళినప్పుడు ఎలా ఈ గంటలు హారతి ఇచ్చేటప్పుడు తిరుమలలో మోగుతూ ఉంటాయి కదా, అలా ఉన్నాయి అనమాట. మా ఇల్లు బ్యాక్ సైడే కాబట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే గోత్రాలు అయితే చెప్తున్నాము.
ఫైనల్‌గా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మా రామాలయంలో ఉన్న ఈ రాములవారి స్వామి, లక్ష్మణస్వామి, అలాగే సీతమ్మ వారు, ఆంజనేయ స్వామి ఎలా ఉన్నారో చాలా సంతోషంగా ఉన్నారు గదా! అలాగే కింద సైడ్ ఉన్నవి ఉత్సవ విగ్రహాలనమాట. ఈరోజు మేము గణపతికి తీసుకొచ్చిన పలహారాలైతే ఒకసారైతే చూడండి. ఆహ్, పొంగళ్ళన్నం, అలాగే పులిహోర ఇవన్నీ అంటే నేనే కాదు పక్కన వాళ్ళు కూడా తీసుకొచ్చారనమాట. లడ్డు పెట్టుకొని స్వామివారు ఈరోజు ఊరేగింపుకి అయితే సిద్ధమవుతూ చాలా ఉత్సాహంగా అయితే ఉన్నాడనమాట. ఇలా ప్రసాదాలైతే అందరికీ పెట్టారనమాట. టెంపుల్ దగ్గరికి ఈరోజు ఫుల్ బిజీగా చాలామంది ఉన్నారు గదా! అందుకని అందరికీ ప్రసాదాలైతే పెట్టేశారు. నేను ఆ క్లిప్ అయితే తీయలేదనమాట. ఇక్కడైతే ఇదిగోండి పువ్వులు అలంకరణ కోసం రెడీ అయితే చేస్తూ ఉన్నారనమాట. మనం పిలిచిన పలికే స్థితిలో అయితే లేరనమాట. అంటే చాలా త్వరగా చేయాలి. అందులో మీకు ఇంకో మాట చెప్పడం అయితే మర్చిపోయాను. రాత్రంతా ఫుల్లు వర్షం అనమాట. అందుకని పెందలాడే అంటే 6, 7 గంటలకల్లా ఇవన్నీ రెడీ చేసేసి, అలంకరణ చేసేసి త్వరగా వినాయకుడిని ఊరేగింపుకైతే సిద్ధం చేయాలని ఎవరి పనుల్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారనమాట. అసలు మనం పిలిచినా పలికే ఆ స్థితిలో అయితే లేరు. ఇదిగండి అలంకరణ బాగా అందంగా ఉండాలంటే చూసేదానికి ఇదిగండి ఈ పూలు పెడతారు కదా! అలంకరణ చేసినప్పుడు చాలా బావుంటాయనమాట. నేను సాయంత్రం అయితే చూపిస్తాను. ఇక్కడైతే అందరూ మళ్ళీ చెప్తున్నాననమాట. చాలా బిజీగా అయితే ఉన్నారు. ఈ పువ్వులంటే నాకు చాలా ఇష్టం. అలంకరణ బాగా అందంగా ప్రతి ఒక్కళ్ళకి నచ్చేలా ఉంటాయనమాట. ఆ ఫ్లవర్స్ అయితే అవి విరిగిపోకుండా కవర్లు అయితే కట్టేశారు. ఇక్కడైతే ఒక పక్కైతే వంట చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడైతే స్వామివారు చూస్తూ ఉన్నాడనమాట. చాలా బావుంటుంది ఇలా టెంపుల్‌లో ఇలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు బాగా ఇక్కడ వీలుగా అందరూ ఒక్కసారిగా ఇలా ఉంటారు కదా! ఎవరి పనుల్లో వాళ్ళు చేసుకుంటూ చాలా సందడిగా చాలా బావుంటుందనమాట. కాకపోతే నాకు ఇదొకటో వర్క్ అయితే ఉంటదనమాట. స్టిచ్చింగ్ వర్క్. అసలు నాకు ఎప్పుడు కూడా హ్యాపీగా అయితే ఉండలేను. ఈ స్టిచ్చింగ్ వర్క్ ఏమంటూ నేర్చుకున్నానో అందరితోటి ఉండలేకపోతున్నాననమాట. మళ్ళీ ఇప్పుడు ఇంటికెళ్ళి నేను బిజీగా కొన్ని చీరలకైతే పాల్స్ అయితే వెయ్యాలి. ఇదిగోండి మొత్తం మా మరిది గారు అంటే మా అత్త కొడుకైతే చూసుకుంటున్నాడనమాట. మెయింటెనెన్స్. ఈరోజైతే ఇలా చాలా హ్యాపీగా ఈరోజు ఈ పొంగల్ కార్యక్రమం అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియో రేపటి వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. ఇంతేనండి.